రంగారెడ్డి జిల్లా చిలుకూరు వెంకటేశ్వర స్వామిని సినీ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం కోసమే వచ్చినట్లు చెప్పారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు హీరోయిన్. అనంతరం ఆలయ అర్చకులు రంగరాజన్ ఆమెను శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలాజీ ఆలయంలో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు నటి ప్రియాంక చోప్రా. బుల్టెన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. సహనటి రహస్యను పెళ్లి చేసుకున్న కిరణ్ తాము ముగ్గురం కాబోతున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో నేషనల్ సీడ్ కార్పొరేషన్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. కార్యాలయంకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. వేరుశెనగ పంటకు అడ్వాన్స్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే ఆందోళన వరకు ఆందోళన విరమించమని రైతులు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పరిధి ఫిర్జాదిగూడలో విషాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ బాక్సులు తీస్తుండగా పిల్లర్ కూలి రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కట్టాల్లో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. లబ్ధిదారుల జాబితాలో తమకు అన్యాయం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులను ఎంపిక చేశారని అధికారులను నిలదీశారు. సర్వే నిర్వహించకుండానే లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. శ్రీశైలానికి శిఖరేశ్వరం వద్ద భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇష్టకామేశ్వరి ఆలయానికి జీపులు నిలిపివేయడంపై రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు భక్తులు. టికెట్లు తీసుకున్న తర్వాత కూడా భక్తులను అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్తత నెలకొంది. దారిని ఆక్రమించుకుంటున్నారని స్థానికులు అడ్డుకున్నారు. ఎస్ఐ మహేంద్ర కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నీలవతి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరెంట్ షాక్ పెట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారుల విస్తరణకు భూసేకరణ పూర్తి చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ ఏజెన్సీలు సకాలంలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.